ఎవరు వెళ్ళినా వెళ్ళపోయినా సమయానికి మీరు చర్చికి వెళ్తున్నారా? ఎవరు ప్రార్థన చేసుకుంటున్నా చేసుకోకపోయినా, ఎవరు వాక్యం చదివినా చదవకపోయినా, దేవుని కొరకు నేనైతే దేవుని సన్నిధిలో ఒలీవ మొక్క వలె నిలిచి ఉంటాను అని నిర్ణయం తీసుకొని దేవుని కొరకు నిలిచి ఉంటున్నారా? అయితే మీరు చాలా ధన్యులు. దేవుని కొరకు నిలబడి ఉండగలిగితే మన జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాయి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటక యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఎవరైతే దేవుని సన్నిధిలో శేషించి మిగిలిపోతారు. లోకమంతా ఎలా ఉందంటే, కష్టాలు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అని అడిగి దేవుని సన్నిధికి వస్తూ, కష్టాలు శ్రమలు తీరిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టే సమాజంలో, కష్టాలు శ్రమలు తీరిపోయినా, కష్టాలు శ్రమలు ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో లేకపోయినా, పరిస్థితికి సంబంధం లేకుండా దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలిచిపోయే జీవితం ఉంటే చాలు, పరిశుద్ధత సులువుగా దొరుకుతుంది. పరిశుద్ధత అనేది ఎవరు మనకి ఇవ్వలేరు, దేవుడు తప్ప. దేవుని కొరకు ఆశగా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండగలిగితే పరిశుద్ధులు అనిపించుకుంటాం. అంతేగాని అవసరం కోసం దేవుని వెంబడించే వారమైతే మన జీవితాలు అపవిత్రత కలిగి, మురికి గుడ్డ వంటి నీతి కలిగి, ఎప్పుడు పడిపోతూ లెగుస్తూ మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఏదేమైనా సరే, సియోనులో జీవము కొరకు దాఖలు చేయబడ్డ శేషించిన వారి వలె జీవించుదము గాక. గాడ్ బ్లెస్ యూ.